సాగరా ఈ ధరమరణ ఎడారిలోన దారి తప్పితిన్ నీ మధుర స్వరము వినబడి నీ దరికి చేరితిన్ దరికి చేరితిన్ ప్రేమ సాగరా శత్రువైన సాతాను యుక్తిలోన పడితినయ్య శత్రువైన సాతాను యుక్తిలోన పడితినయ్య ముక్తిదాత యేసుక్రీస్తు శక్తినన్ తప్పించెనయ్య ప్రేమ సాగరా చుంటినమ్మా నా బ్రతుకు ఇంతేనని చింత పడుచుంటినమ్మా అంతలోనే యేసు స్వామి మా ఊరు వచ్చాడమ్మా అంతలోనే యేసు స్వామి మా ఊరు వచ్చాడమ్మా మా ఊరు వచ్చాడమ్మా మా పేటకొచ్చాడమ్మా మా ఇంటికొచ్చాడమ్మా మమ్ముల దీవించాడమ్మా నా బ్రతుకు ఇంతేనని చింత పడుచుంటినమ్మా నా బ్రతుకు ఇంతేనని చింత పడుచుంటినమ్మా 12 వత్సరములు బాధలెన్నో పడితినమ్మా 12 వత్సరములు బాధలెన్నో పడితినమ్మా ఆయన వస్త్రం ముట్టితేనే రక్త స్రావమాగేనమ్మా ఆయన వస్త్రం ముట్టితేనే రక్త స్రావమాగేనమ్మా ఆ యేసు దేవుడమ్మా ఆయనే వైద్యుడమ్మా ఆ యేసు దేవుడమ్మా ఆయనే వైద్యుడమ్మా నా బ్రతుకు ఇంతేనని చింత పడుచుంటినమ్మా నా బ్రతుకు ఇంతేనని చింత పడుచుంటినమ్మా పరిసయ్యునింటికి పరిశుద్ధుడొచ్చాడమ్మా పరిసయ్యునింటికి పరిశుద్ధుడొచ్చాడమ్మా పాపినైనా నేను కూడా ప్రభువు చెంత నిలిచానమ్మా పాపినైనా నేను కూడా ప్రభువు చెంత నిలిచానమ్మా పాదాలు కడిగి తినమ్మా పాపమంతా పోయేనమ్మా పాదాలు కడిగి తినమ్మా పాపమంతా పోయేనమ్మా నా బ్రతుకు ఇంతేనని చింత పడుచుంటినమ్మా నా బ్రతుకు ఇంతేనని చింత పడుచుంటినమ్మా ఎండవేళ నేను కొండ చేత బట్టి వెళ్ళి తినమ్మా ఎండవేళ నేను కొండ చేత బట్టి వెళ్ళి తినమ్మా యేసు రాజు జీవజలము నాకు ఇచ్చినాడమ్మా యేసు రాజు జీవజలము నాకు ఇచ్చినాడమ్మా పాత బ్రతుకు విడచి నేను రక్షణాలు పొందితినమ్మా రక్షణాలు పొందితినమ్మా రక్షణాలు పొందితినమ్మా రక్షణాలు పొందితినమ్మా రక్షణాలు పొందితినమ్మా ప్రాణము కన్నా మిన్న నీవేనయ్యా నన్ను ప్రేమించే నా యేసయ్యా ప్రాణము కన్నా మిన్న నీవేనయ్యా నన్ను ప్రేమించే
నా యేసయ్యా నీవు చాలయ్యా నీ ప్రేమ చాలయ్యా నీవు చాలయ్యా నీ ప్రేమ చాలయ్యా సయ్యా నీ తోడు చాలయ్యా నా యేసయ్యా నీ తోడు చాలయ్యా ప్రాణము కన్నా మిన్నా నీవేనయ్యా నన్ను ప్రేమించే నా యేసయ్యా రాత్రి పగలు నాతో నీవే ఉండాలి నా తోడు నీడగా నిలిచి నడిపించాలి రాత్రి పగలు నాతో నీవే ఉండాలి నా తోడు నీడగా నిలిచి నడిపించాలి నా ఆశలు నీవయ్యా నా ఊపిరి నీవయ్యా నా ఆశలు నీవయ్యా నా ఊపిరి నీవయ్యా నా యేసయ్యా నీ కృపయే చాలయ్యా నా యేసయ్యా నీ కృపయే చాలయ్యా ప్రాణము కన్నా మిన్నా నీవేనయ్యా నన్ను ప్రేమించే నా యేసయ్యా నీ తీయని మాట నాకు ప్రాణం పోసేనా నీ జీవపు ఊటే నాకు దాహం తీర్చెను నీ తీయని మాట నాకు ప్రాణం పోసేనా నీ జీవపు ఊటే నాకు దాహం తీర్చెను నా కాపరి నీవయ్యా నా దైవము నీవయ్యా నా కాపరి నీవయ్యా నా దైవము నీవయ్యా నన్ను దీవించే నా యేసయ్యా నన్ను దీవించే నా యేసయ్యా ప్రాణము కన్నా మిన్నా నీవేనయ్యా నన్ను ప్రేమించే నా యేసయ్యా నీవు చాలయ్యా నీ ప్రేమ చాలయ్యా నీవు చాలయ్యా నీ ప్రేమ చాలయ్యా నా యేసయ్యా నీ తోడు చాలయ్యా నా యేసయ్యా నీ తోడు చాలయ్యా ప్రాణము కన్నా మిన్నా నీవేనయ్యా నన్ను ప్రేమించే నా యేసయ్యా నిన్న నేడు నిరతం ఒకటిగా ఉన్నావు వీడని ప్రేమతో నన్ను ప్రేమిస్తున్నావు నిన్న నేడు నిరతం ఒకటిగా ఉన్నావు వీడని ప్రేమతో నన్ను ప్రేమిస్తున్నావు నా కాపరి నీవయ్యా నా దైవము నీవయ్యా నా కాపరి నీవయ్యా నా ఊపిరి నీవయ్యా నా యేసయ్యా నా ప్రాణము నీవయ్యా నా యేసయ్యా నా ప్రాణము నీవయ్యా ప్రాణము కన్నా మిన్నా నీవేనయ్యా నన్ను ప్రేమించే నా యేసయ్యా నీవు చాలయ్యా నీ ప్రేమ చాలయ్యా నీవు చాలయ్యా నీ ప్రేమ చాలయ్యా నా యేసయ్యా నీ తోడు చాలయ్యా నా యేసయ్యా నీ తోడు చాలయ్యా ప్రాణము కన్నా మిన్నా నీవేనయ్యా నన్ను ప్రేమించే నా యేసయ్యా ప్రాణము కన్నా మిన్నా నీవేనయ్యా నన్ను ప్రేమించే నా యేసయ్యా నీవు
ప్రాణము కన్నా మిన్నా నీవేనయ్యా నన్ను ప్రేమించే నా యేసయ్యా ప్రాణము కన్నా మిన్నా నీవేనయ్యా నన్ను ప్రేమించే నా యేసయ్యా. హల్లెలూయా. నా ప్రియమైన సోదరి సహోదరులారా, మీ అందరికీ నా శుభాభివందనాలు. అలాగే ప్రియమైన సోదరులు వర్ధిల్లుకు చారవచ్చిన మీ అందరికీ నా యొక్క శుభాభివందనాలు మరొకసారి తెలియజేస్తున్నాను. దైవవాక్యాన్ని విందాం. మీరంతా స్వస్థతల కోసం వచ్చారు. మనం జరిగించే ప్రార్థనలు స్వస్థత ప్రార్థనలు. స్వస్థతతో రక్షణ వాక్యం అవసరం. స్వస్థత అవసరము, రక్షణ అవసరం. రక్షణ లేకుండా స్వస్థత రాదు. రక్షణ మొదట ఉంటే స్వస్థత తర్వాత వస్తుంది. కాబట్టి రక్షణ స్వస్థత మిళితమై ఉన్నటువంటి జీవంగల దేవుని మాటలు మనం ఈరోజు విందాం. గ్లోరీ జీసస్. వాక్యాన్ని చూద్దాం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుండి మార్కు సువార్త 5వ అధ్యాయము. మార్కు సువార్త 5వ అధ్యాయము 25 నుండి 34 వచనాలు చదువుదాం. చదవండి. 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యయం చేసుకుని ఎంత మాత్రమును ప్రయోజనము లేక మరింత సంకటపడెను. ఆమె యేసును గూర్చి విని, నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టిన బాగుపడుదుననుకొని జనసమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. వెంటనే ఆమె రక్తధార కట్టెను. ప్రైజ్ ది లార్డ్. చాలు. నా ప్రియమైన వారలారా, ప్రార్థన చేసుకుని వాక్యంలోకి మనము ముందుకు వెళ్దాం. సర్వోన్నతుడా, మహోన్నతుడా, సర్వ సృష్టికి ఆది సంభూతుడా, మీ ఉన్నత మహోన్నత సజీవ నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ సమయమందు నీ ప్రియ కుమార్తెలు, నీ ప్రియ కుమారులు మీ రక్షణ నిమిత్తము, మీరిచ్చే స్వస్థత నిమిత్తము, సమాధానము కొరకు ఆశతో వచ్చారు తండ్రి. వచ్చిన నీ ప్రియ కుమార్తెలను కుమారులను ప్రేమతో ఆశీర్వదించండి, స్వస్థపరచండి, రక్షణ భాగ్యమును వారికి ప్రసాదించండి. మీ పక్షముగా నిలబడుచున్న మీ దాసుడనైన నేను కేవలము నిష్ప్రయోజకుడను, వట్టివాడను తండ్రి, అపాత్రుడును, అయోగ్యుడును. దేవా, మీ పవిత్రాత్మ చేత అభిషేకించుకుని నీ ప్రియబిడలకు కావలసిన మీ దివ్య సందేశమును వారికి అనుగ్రహింపమని, ఈ నోటిని మీ బోరగా వాడుకోమని ఈ సమయంలో సైతాను శక్తులను దూరపరుస్తున్నాను, అపవిత్రాత్మను దూరపరుస్తున్నాను. పరిశుద్ధాత్మ అభిషేకము ప్రతి ఒక్కరి మీద అభిషేకింపమని నా ప్రభువును తమ ద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మీరు చాలా సంతోషంగా ఉన్నారు. చక్కగా వాక్యం వినాలని ఆశతో వచ్చారు. మీరు ఎంత ఆశతో ఉన్నారో యేసుప్రభు వారు అంత ఆశతోనే, అంత ప్రేమతోనే మీతో మాట్లాడతాడు. మీరు ఏ కారణం చేత వచ్చారో, ఏ బాధతో వచ్చారో, ఏ బలహీనతతో వచ్చారో, ఏ సమస్యతో వచ్చారో, మీ సమస్యలన్నీ ఆయనకు తెలుసు. కాబట్టి మీ మనస్సు ఆయన మీద ఉన్నప్పుడు, మీ ఆలోచన ఆయన మీద ఉన్నప్పుడు, మీ యొక్క రక్షకుడైన యేసు ఆయన ఆలోచన మన మీదే ఉంటుంది, ఆయన ప్రేమ మన మీదే ఉంటుంది, ఆయన చూపు మన మీదే ఉంటుంది. కనుక ఈ సమయంలో రక్తస్రావంతో 12 సంవత్సరాలు బాధపడ్డ ఒక స్త్రీ ఎదురు చూస్తూ ఉందట. ఎప్పుడు బాగవుతాను, ఎప్పుడు బాగవుతానని. ఎంతోమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళిందట.
ఎన్నో రకాలైనటువంటి వైద్యాలు చేయించుకుందట. ఎన్నో తిప్పలు పడి డబ్బంతా వ్యయం చేసుకుని స్వస్థత పొందక నిరాశ చెంది ఉందట. ఇలాంటి స్త్రీ యేసు ప్రభు రావటము గమనించిందట. యేసు ప్రభు వచ్చాడని తెలుసుకొని నేను ఆ ప్రభు దగ్గరికి వెళ్ళి ఆయన ఎదురుగా నించోటానికి నాకు ధైర్యం లేదు, నేనంత పవిత్రాలను కాదు, నేనంత ఆరోగ్యంగా లేను, కానీ ఆయన ఎముక భాగాన వెళ్ళి కనీసం వస్త్రపు చెంగు ముట్టినంత మాత్రాన్ని బాగుపడతానని ఆశ కలిగిందట. అది విశ్వాసం. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడికి వచ్చిన మీ అందరూ కూడా పలాంటి స్థలములో ప్రార్థన జరుగుతుంది, స్వస్థత జరుగుతుంది. అక్కడ ఒక దైవ సేవకుడు, దేవుడు ఏర్పాటు చేసుకున్న సేవకుడు వస్తున్నాడు. ఆయన ప్రార్థన ద్వారా దేవుడు నాకు స్వస్థతనిస్తాడు, మనస్సు నెమ్మదిస్తాడు, ఆరోగ్యాన్ని ఇస్తాడు అనే ఆశ కలిగి కాబట్టి మీరు వచ్చారు, అంతేనా? ప్రైజ్ ది లార్డ్. వచ్చిన మీ విశ్వాసాన్ని బట్టి మీకు కార్యం జరుగుతుంది. నా దగ్గర మాత్రం ఏం లేదు. నేను మీలాంటి సామాన్యమైన ఒక విశ్వాస లాంటి వ్యక్తిని, కానీ ఆయన ఎన్నుకున్నాడు కనుక నేను సేవకుడుగా ఆయన పాత్రగా వాడబడుతున్నాను. ప్రియమైన వర్లారా, మీ సమస్యలు మీ బాధలు ప్రభువుకు తెలుసు. ఆ స్త్రీ కూడా యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆమె వణుకుతో భయముతో వచ్చింది, నమ్మకముతో వచ్చింది. స్వస్థత ఎప్పుడైనా ఎవరికైనా జరగాలంటే మొట్టమొదట నమ్మకం ఉండాలి. గ్లోరీ జీసస్. నాగభూషణమ్మ చెప్పిన సాక్ష్యాన్ని బట్టి వింటే వాళ్ళ కుమారుడు కిషోర్, నేను డిసెంబర్లో వచ్చినప్పుడు, అన్నయ్య నా కుమారుడు ఫోన్ లేదు, అడ్రస్ లేదు, ఏమైపోయాడో, అసలు బ్రతుకున్నాడో లేదో అని దిగులుతో ఏడుస్తుంది. ప్రార్థన చేశాం. నా ప్రియ సోదరుడు, మరి ఆత్మీయ కుమారుడుగా ఎదుగుతున్నటువంటి వర్ధిల్లుడు నాతో ఉన్నాడు. జనవరిలో నీ కుమారుడు గురించి ఫోన్ అయినా వస్తుంది, మనిషి అయినా వస్తాడు. దేవుడి కార్యం చేస్తున్నాడు అని ప్రార్థించాం. ఇప్పుడు ఏం జరిగింది? ఫోన్ చేశాడు, వచ్చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఇది దేవుడి యొక్క మహిమ, వారి యొక్క విశ్వాసం. ప్రార్థించిన మేము నిష్ప్రయోజకులు మాత్రమే. మేము ఆయన నమ్మాము కాబట్టి ఆ దేవుడి అద్భుతం చేస్తాడని నమ్మకం మాకుంది కాబట్టి మీకు చెప్తున్నాము. మీరు నమ్మితే మీరు అదే సాక్ష్యాన్ని రుజువుపరుచుకుంటారు. ప్రైజ్ ది లార్డ్. ధర్మవరములో గంగయ్య అనే సహోదరుడు ఉన్నాడు. ఆయన కుమారుడు ఇంటి నుంచి బేల్దారి పనికని వెళ్ళిపోయాడు హైదరాబాదు. చాలా రోజులు ఆయన రాలేదు, ఫోన్ లేదు. అక్కడ ఎవరో ఒక అమ్మాయిని అతను మరి దగ్గర తీశాడని, తద్వారా ఆ అమ్మాయి యొక్క బంధువులు ఆ బిడ్డను చంపేశారేమోనని వీరు భయపడుతున్నారు. హైదరాబాద్ వెళ్ళి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అక్కడ కేసు పెట్టి వచ్చారు. ఎంత వెతికినా దొరకలేదు వారి జాడ. మన ప్రార్థన స్థలానికి వచ్చాడు ఆయన. వచ్చి, అన్నయ్య నా కుమారుడు పోయి ఇంతకాలమైంది, వాడు ఆచూకు లేదు, మరి చనిపోయాడో బ్రతికాడో నాకు తెలియదు. చాలామంది అంటున్నారు ఫలాని బోధవాడలో ఉన్న మత్తయ్య దైవసేవకుడి దగ్గరికి వెళ్ళండి, ఆయన ప్రార్థన చేసిన తర్వాత నీ కుమారుడు వస్తాడు, ఆయన వచ్చేది రాంది చెప్తాడు అని ఆయనకు చెప్పారట. దేవుడికి స్తోత్రం. నమ్మకంతో వచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసిన తర్వాత దేవుడు నాతో మాట్లాడించిన మాట ఏంటంటే, నీ కుమారుడు విషయము సంక్రాంతికి తెలుస్తుంది, సంక్రాంతికి తెలుస్తుంది, దిగులు పడవద్దు. నువ్వు నాకు 2 నెలల ముందు వచ్చాడు, 2 నెలల ముందు వచ్చాడు. డిసెంబర్ మాసములో ప్రార్థన జరుగుతున్నప్పుడు వచ్చాడు, తెలియజేశాడు. అయితే ప్రభు మాట్లాడుతున్నాడు, సంక్రాంతికి నీ కుమారుడు ఇంటికి వస్తాడు, నువ్వు భయపడవద్దు అని. దేవుడికి స్తోత్రం. 2 రోజుల క్రితం ఫోన్ చేశాడు ఆ గంగయ్య, అయ్యా నా కుమారుడు వచ్చాడు, ఆ అమ్మాయిని కూడా తీసుకొని వచ్చాడు, ఏం చేయాలి? ఆ అమ్మాయికి ఆ అబ్బాయికి ఇద్దరు ప్రేమించుకున్నారు కదా, కాబట్టి వాళ్ళిద్దరికి మీ సంఘమును కనుక్కొని మీ బంధువులు సంప్రదించి వారికి వివాహం చేయండి అని చెప్పాను. ఈ రోజు ఇక్కడికి రావాలని ఆయన సాక్ష్యం ఇవ్వాలనుకున్నాడు.
ప్రియులారా, అది వచ్చే నెలలో ఖచ్చితంగా ఆయన వచ్చి చెప్తాడు. ఇప్పుడు వాళ్ళ బంధువులంతా వచ్చారు, మాట్లాడుతున్నారట. ఈ అమ్మాయి ఎవరినో ప్రేమించాడు, మరి ఇంటికైతే వచ్చాడు నీ కొడుకు, దేవుడు నడిపించాడు, మరి ఎలా పెళ్లి చేయాలి అని తర్జమా పడుతున్నారట. వాళ్ళు మాట్లాడుకుంటున్నారని ధర్మవరం నుండి ఇప్పుడు ఫోన్ చేశాడు. అన్నయ్య, నేను ఈరోజు వచ్చి సాక్ష్యం చెప్పాలనుకున్నాను, మా వారు ఈ విధంగా కూర్చున్నారు. దేవుని స్తోత్ర, నీ కుమారుడు వచ్చాడు, చాలు మీ బంధువులు కనుక్కొని ఆ అమ్మాయి మీకు ఇష్టమైన రీతిలో ఉంటే వివాహం చేయండి, అన్యాయం చేయవద్దని చెప్పాను. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగుగాక. నమ్మకం అండి, ఇదంతా నమ్మకంతో జరుగుతున్నాయి కార్యాలు, నమ్మకంతో జరుగుతున్నాయి. గ్లోరీ జీసస్. యేసయ్యకి మహిమ కలుగుగాక. అమ్మ లేచి నిలబడు ఒకసారి. అమ్మాయి నువ్వు లేచి నిలబడు. అమ్మాయి కణితిని దేవుడు మాత్రమే కరిగించాడు. ప్రైజ్ ద లార్డ్. చూడండి ఆ అమ్మాయిని, అటు తిరుగు తల్లి. ఆమెకు కణితి ఉంది. ఈ యొక్క థైరాయిడ్ ఎలా కరుగుతుంది? డాక్టర్లను సంప్రదించారు, ఎన్నో మందులు వాడారు, కానీ జీవం గల దేవుడు ప్రార్థన చేస్తే స్వస్థపరిచాడు. కాబట్టి దేవునికే మహిమ. ప్రైజ్ ద లార్డ్. కూర్చో తల్లి, మంచిది, దేవుని ఆశీర్వదించుగాక. ఈ అద్భుతాల ఆశ్చర్యాలు మనం చెప్పాలంటే ఆయన కోకొలలుగా ఉన్నాయి. పొలం పంట గురించి, పాడి పశువుల గురించి, తప్పిపోయిన బిడ్డల గురించి, మంచంలో కిడ్నీలు చెడిపోయిన వారి గురించి, గుండె జబ్బుతో ఉన్న వారి గురించి, భయంకరమైన వ్యాధులతో ఉన్న వారి గురించి దేవుడు అందరినో స్వస్థపరుస్తున్నాడు. సంతానం లేని వారికి సంతానాన్ని ఇస్తున్నాడు. కుటుంబంలో అప్పులు పాలైపోయి ఇక మందు దాగి చనిపోవాలనుకున్నారట. ఒక సహోదరి నెల్లూరు నుంచి వచ్చింది నా దగ్గరికి. గ్లోరీ జీసస్. ఆమె అంటుంది 3 రోజుల నాడు, ప్రేమైన వాళ్ళారా, అన్నయ్య నా పేరు చెప్పొద్దు అందా. ఆమె భయపడింది కాబట్టి ఆమె పేరు నేను చెప్పను. వారు వైశ్యులు, దాదాపు 50 లక్షలు సీటు వేసి ఆమె సీటు పాడుకొని వెళ్ళిపోయారు. ఆమె నెత్తిన పడింది. పాపం బాధపడుతుంది. ఇక ఏ దారి లేదు, చనిపోతే బాగుండు అనుకుంటుందట. వారికి ఎవరో తెలియజేశారు, ఫలానా దైవ సేవకుడి కాడికి వెళ్ళమ్మా ప్రార్థన చేస్తారని. 3 రోజుల నాడు వచ్చేసిందమ్మా. ఆమెకు దైవాక్యంలోని మాట చెప్పి, దేని విషయంలో ధైర్యం చెప్పి, నీ యొక్క కష్టాలు తీరుతాయి, నీ అప్పులు తీరుతాయి, నువ్వు ప్రాణహాని చేసుకోవద్దంటే సంతోషంగా వెళ్ళింది. మళ్ళా ఫోన్ చేసింది, అన్నయ్య దేవుడు నాకు సహాయం చేస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఇవన్నీ కూడా దేవుడు చేయగల కార్యాలు, మనుషుల వల్ల ఏది కాదు. కానీ ఇక్కడ ఈ స్త్రీ అలాగే వచ్చింది. యేసయ్య మాత్రమే స్వస్థపరుస్తాడు, యేసయ్య మాత్రమే నన్ను బాగు చేస్తాడు అనుకొని 12 సంవత్సరాల యొక్క బాధను, వేదనను, కన్నీరును, కష్టాలను మోసుకుంటూ వచ్చింది యేసుకాడికి. వచ్చి ఆయన ఎనుక భాగాన వస్త్రాన్ని ముట్టిందట. ముట్టిన వెంటనే ప్రభువైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రభావము, ఆయన మహిమ, ఆయన శక్తి, ఆయన యొక్క స్వస్థత ఆమెలోకి వెళ్ళిపోయింది. ప్రైజ్ ద లార్డ్. గ్లోరీ జీసస్. నీకు కూడా అలాంటి విశ్వాసం ఉంటే యేసయ్య మీద ఆయన ఆత్మ నీ మీదకి వస్తుంది, ఆయన మహిమ నీ మీద ఉంటుంది, ఆయన వెలుగు నీ చుట్టూ ప్రకాశిస్తుంది, నీ ముఖము తేజరిల్లుతుంది, ప్రకాశిస్తుంది. దుఃఖముతో వేదనతో ఉన్న వారికి వెంటనే రక్తధార కట్టెను అని రాయబడింది. బాగైపోయింది ఆమె. కానీ ఆమె బాగైపోయింది. జనం అంతా 1000 మంది ఉన్నారు. ఇంతమందిలో ఆమెకు బాగైన తర్వాత ఆమె సైలెంట్గా వెళ్ళిపోయింది అనుకోండి. ప్రభు యొక్క మహిమ ఎవరికి తెలుస్తుంది? దేవుని యొక్క మహిమ ఎవరికి తెలుస్తుంది? ఇక్కడ వచ్చిన వారు ఎంతోమంది స్వస్థపడ్డ వారు ఉన్నారు. వారు సాక్ష్యాలు చెప్పకపోతే దేవుడి మహిమ ఎలా తెలుస్తుంది? సాక్ష్యం చెబితేనే కదా. అందుకే వారు ఆ మెదలకుండా వెళ్ళిపోతుందట సైలెంట్గా. ప్రభువారు నాలో నుండి ప్రభావం పోయినది, నన్ను ముట్టిందెవరో చెప్పండి అన్నాడు. గ్లోరీ జీసస్. నన్ను ముట్టిందెవరో చెప్పండి అని ప్రభువారు అడిగిన వెంటనే శిష్యులు పక్కనే ఉన్నారు. మాకేం తెలుసు ప్రభువా, ఎవరని చెప్పమంటారు? నీ మీద పడుతూ ఉన్నారు జనసమూహం అంతా. ప్రైజ్ ద లార్డ్. గ్లోరీ జీసస్. యేసయ్యను చూడటానికి వస్తున్నారు, యేసయ్య మాట వినటానికి వస్తున్నారు, యేసయ్య స్వస్థత కోరి వస్తున్నారు, యేసుతో నడుస్తూ చాలనుకొని వస్తున్నారు. మరి ప్రజలందరికీ ఆయన మీద ప్రేమ, ఆయన మీద భక్తి, ఆయన మీద ఆశ, ఆయన మీద నమ్మకము కలిగిన ప్రజలై ఉన్నారు కనుక దూరం ఉంటారా ఇక వాళ్ళు? ఆయన మీద పడుతూ ఉన్నారట. ఈ జన సమూహం అంతా నిన్ను వెంబడిస్తున్నారు, నీ మీద పడుతున్నారు. ఎవరని చెప్పమంటావు ప్రభువా అంటున్నారు పేతురు తన శిష్యులు. గ్లోరీ జీసస్. మరలా ప్రభు అడిగాడు, ఎవరు నన్ను ముట్టారు, నాలోని ప్రభావం వెళ్ళింది చెప్పండి అంటే ఇక ఆమె అనుకుంటుంది నేను దాగి ఉండలేను అనిపించి వెంటనే ముందుకొచ్చి నేనే ప్రభువా. ప్రైజ్ ద లార్డ్. నేనే ప్రభువా,
నిన్ను ముట్టింది నేనే, బాధతో ఉన్నాను, కష్టంతో ఉన్నాను, డబ్బంతా పోగొట్టుకున్నాను, అదిగో వయసంతా ఉడిగిపోయింది, రక్తమంతా శరీరం చెల్లిపోయింది, ఏమాత్రం నాకు శక్తి లేదు, బలము లేదు, చనిపోయే స్థితిలో ఉన్న శవము లాంటి దాన్ని నేనే నిన్ను ముట్టాను, నన్ను క్షమించమంది. ప్రైజ్ ద లార్డ్.